నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రతి చేనుకు నీరు, ప్రతి ఒక్కరికి పని అనే నినాదంతో ముందుకు వెళతాం. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్. విజయోత్సవ ర్యాలీలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై బాణాసంచా కాల్చుతూ హర్షం వ్యక్తం చేసిన నిడదవోలు బార్ అసోసియేషన్ సభ్యులు. నిడదవోలులో మినీ స్టేడియంను తక్షణమే నిర్మించాలంటూ నిడదవోలు పట్టణ అభివృద్ధి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా. సమాజానికి అన్నం పెట్టే రైతుకు సాగునీరు అందించే కార్యక్రమంలో మంత్రి హోదాలో తొలిసారిగా పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు మండలం సీతంపేటలో పెండ్యాల పంపింగ్ స్కీమ్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించే కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొని సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా నియోజకవర్గానికి విచ్చేసి మొట్టమొదటిగా రైతులకు సాగునీటిని అందించే కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ ప్రభుత్వం హయాంలో ప్రతి చేనుకు నీరు, ప్రతి ఒక్కరికి పని అనే నినాదంతో ముందుకు వెళతామని రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సుదీర్ఘ అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని, ఆశయ సాధనకు కట్టుబడి ఉండాలనే దృఢ సంకల్పం కలిగిన పవన్ కళ్యాణ్ పై అచంచలమైన విశ్వాసంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మద్దతు కలిగిన కూటమిని ప్రజలు అధికారంలోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. ప్రజలు చూపెట్టిన ఆకాంక్షల మేరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. జలవనరుల పథకాలు ఏర్పాటు చేయడం కాకుండా వాటి నిర్వహణ కొరకు తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్లడం అత్యంత కీలకం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, ఇరిగేషన్ శాఖ ఈఈ ఎం దక్షిణమూర్తి, డిఈ వి సత్యదేవ, జేఈ ఎస్ కిరణ్ కుమార్, స్థానిక నాయకులు మునికోటి దుర్గారావు, ఉండి శ్రీను, స్థానిక రైతులు, గ్రామ ప్రజలు కోయి శ్రీను, బొంబోతు త్రినాథ్, పూటి వెర్రిబాబు, ఎర్రంశెట్టి మురళీకృష్ణ, శనకన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే ఓకే.
సమస్య ఉన్నా ఎమ్మెల్యే స్థాయిలో కాకుండా మంత్రి స్థాయిలో పనిచేయాలనేటువంటి మాట నేను ఒక్కటే మీ అందరికీ మనవి చేస్తున్నా. మీరు ఏదైతే మనకి సహేతుకమైనటువంటి డిమాండ్ ఉంటుందో, మన నియోజకవర్గానికి ఉపయోగపడేది, లేకపోతే రైతులకు ఉపయోగపడేది, యువతకు ఉపయోగపడేది, నిరుద్యోగులకు ఉపయోగపడేటువంటి అంశాలు ఏవైనప్పటికీ కూడా వాటిని సాధించే విషయంలో ఖచ్చితంగా మీకు ఎమ్మెల్యే స్థాయి దాటి మంత్రిగా మీకు పూర్తి స్థాయిలో అండదండల్లో ఉండి ఆ విషయాన్ని సానుకూలపరచడానికి ఎల్లవేళలా కూడా సిద్ధంగా ఉంటాననేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇవాళ రాబోతుంది. మీరందరూ ఇచ్చినటువంటి అమోఘమైనటువంటి మెజారిటీ తోటి ఈ రాష్ట్రంలో ఒక ఎన్నడూ మనం చూడనటువంటి మెజారిటీలతోటి అనేక మంది శాసనసభ్యులు నెగ్గారు. కూటమి ఏర్పడింది. కూటమిలో ఒక పక్కన తెలుగుదేశం, ఒక పక్కన జనసేన ఉంటే ఈ రెండింటికి సపోర్ట్ చేయడానికి పైన అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉండడం కూడా మనకు చాలా మంచిది. మనకి నిధులు రావాలన్నా, లేకపోతే ఇతరత్ర అంశాల్లో మన రాష్ట్రానికి సపోర్ట్ కావాలన్నా గతంలో ఏం జరిగిందనేది వదిలేయండి. ఇవాళ మాత్రం మీకు సుదీర్ఘమైనటువంటి పరిపాలనా అనుభవంతో అద్భుతమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పక్కనుంటే, అసలు ఆశయాలే ఆధారంగా, ఆశయాల కోసమే, ప్రజా జీవితం కోసమే రాజకీయ పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన, వీరిద్దరూ కలిసి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలను తెచ్చుకోవడంలో ఏ రకంగానూ కూడా రాజీ చెందరు అనేటువంటి మాట మనం నమ్ముతా ఉన్నాం. దానికి సపోర్ట్ చేసే విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క వ్యవహారం చూస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేసే విధంగానే ఉంది. ఈ ఎన్నికల్లో జరిగినటువంటి సీట్లు వచ్చినటువంటి దాన్ని బట్టి చూసినా కూడా వారు ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేసి తీరాలి. అది కూడా మనకు కనపడతా ఉంది. ఈ పద్ధతిలో సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తాం. ఇవాళ ఈ పెండియాల పంపింగ్ స్కీమ్ ఇంతకుముందే చెప్పారు శేషారావు గారు, 6,000 ఎకరాల పైచిలకు ఆయకట్టు ఉన్నటువంటి ఈ పంపింగ్ స్కీమ్ ద్వారా, దీని ద్వారా జరిగేటువంటి ఏదైతే క్యాడ్ అని చెప్పారో దానికి సంబంధించి మెయింటెనెన్స్ కి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఈ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఆ మెయింటెనెన్స్ కి డబ్బు ఇవ్వలేదనేటువంటి మాట కనబడుతుంది. దీని ఇంత ప్రబలంగా ఎలా చెప్పగలుగుతున్నాం అంటే, నాకు కొంతమంది మిత్రులు కానూరు అగ్రహారం, అదేవిధంగా సుమరు ఈ ప్రాంతాల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒకవేళ పంపింగ్ స్కీమ్ నుంచి నీళ్లు వదిలినప్పటికీ కూడా ఈ మెయింటెనెన్స్ చేయకపోవటం వల్ల, కాలువల్లో పూడికి ఉండిపోవటం వల్ల, ఆ పూడికి తీగిపోవటం వల్ల నీళ్లు వదిలినా కూడా వచ్చే పరిస్థితి లేదండి మాకు అనేటువంటి మాట ఇవాళ చెప్తా ఉన్నారు. అది కూడా చాలా ప్రధానమైన సమస్య. మెయింటెనెన్స్ అంటేనే సాధారణంగా చేయాల్సింది ఎప్పటికప్పుడు పూడికి తీయాలి. కాలువల్లో పూడికి తీయకపోతే మనం నీళ్లు వదిలినా కూడా అందులోంచి కాలువల్లోంచి వెళ్లి మన పొలాల్లోకి వెళ్లేటువంటి అవకాశం ఉండదు. అందువల్ల దీన్ని సమగ్రంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ శ్రీ శేషారావు గారు తీసుకున్న చొరవ వల్ల ఈ పంపింగ్ స్కీమ్ సంబంధించి ఇవాళ మనం నీళ్లు వదిలాం. అయితే రాబోయే రోజుల్లో ఈ నీళ్లు వదిలినంత ఈజీగా మనకు ఉండదు. రాబోయే రోజుల్లో ఈ ఆయకట్ట పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నిటికీ కూడా నీరు సజావుగా వెళ్లాలంటే ప్రతి చేనుకి నీరు అనేటువంటి నినాదం కూడా మనం తీసుకున్నాం మన పార్టీల తరఫున. ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని అనేటువంటి నినాదం కూడా మనం తీసుకున్నాం. ఆ ప్రతి చేనుకి నీరు వెళ్లాలంటే మాత్రం ఈ మెయింటెనెన్స్ అనేటువంటి తప్పనిసరిగా జరగాలి. రాబోయే రోజుల్లో నాకు ఒక అదృష్టం ఉంటుంది, అవకాశం ఉంటుంది. అదేంటంటే కేబినెట్ మీటింగ్ లో కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది కనుక కేబినెట్ మీటింగ్ లో కూడా ఇలాంటి అంశాలని ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఆయనకి అపారమైనటువంటి విజ్ఞానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయనకి తెలియని సబ్జెక్ట్ ఉండదు. ఆయనతో చెప్పి ఈ రకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించి ఈ మెయింటెనెన్స్ కి సరైనటువంటి నిధులు సమకూరే విధంగా, అదేవిధంగా క్రమం తప్పకుండా ఇందాక చెప్పినట్లుగా 24 గంటలు నీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నీరు సరఫరా చేసే విషయం, ప్రతి చేనికి నీరు వెళ్లేటువంటి విషయంలో తప్పనిసరిగా సమగ్రంగా ఆలోచించి నేను, శేషారావు గారు, ఇంకా ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ, అదేవిధంగా అధికారులు కూడా నేను మనవి చేస్తున్నాను. మీరు స్పష్టంగా ఎప్పటికప్పుడు మీరు ఏం చేయాలనేటువంటి దాంట్లో మీరు మాకు చెప్పండి. అదేవిధంగా మీరు కూడా ఎక్కడ కూడా లెథర్జిక్ గా ఉండద్దు. చాలా 5 సంవత్సరాల కాలంలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది అధికారులు లెథర్జిక్ గా అయిపోయారు. లెథర్జిక్ గా అంటే బద్ధకంగా అయిపోతారు అన్నమాట. అంటే ప్రభుత్వానికి సరైన సహకారం రాకపోతే అధికారులు బద్ధకంగా అయిపోతారు. ప్రభుత్వానికి సహకారం ఉంటే వాళ్ళు పనిచేయగలుగుతారు. ప్రభుత్వ సహకారం ఇప్పించడానికి మేము కృషి చేస్తాం.
ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మీరు కూడా మాకు చేదోడువాదుడుగా నిలబడండి. అందరం కలిసి రైతుని నిలబెడితేనే ఈ సమాజానికి సరైనటువంటి మనుగడ ఉంటుంది. రైతు లేని రోజున, రైతు నష్టపోయిన రోజున, అయితే కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు నష్టపోతూ ఉంటారు. అది మనం ఎంతవరకు తగ్గించగలమో చేయగలం, కానీ పూర్తిగా తీసేయలేం దాన్ని. అలాంటివి కాకుండా మానవ తప్పిదాలు లేకుండా, మానవ పరంగా, ప్రభుత్వ పరంగా, అధికారుల పరంగా రైతులకి నష్టం లేకుండా చేసేటువంటి కార్యక్రమం చేయడంలో మేము ఎల్లవేళలా కూడా మీకు అండదండలుగా ఉంటామనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ పంపింగ్ స్కీమ్ని, ఈ మెయింటెనెన్స్ విషయంలో ఏం చేయాలనేటువంటిది కూడా ఆలోచిస్తాం. ఒకసారి శాఖలన్నీ కూడా పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాత ఆ శాఖల్లో ఎవరు అగ్రికల్చర్ మినిస్టర్ గారు వస్తారు, ఎవరు ఇరిగేషన్ మినిస్టర్ గారు వస్తారు అనేటువంటిది చూసి దాని ప్రకారం మనం ఇక్కడ ఏం చేయాలి. మన నియోజకవర్గానికి ప్రధానంగా మీకు కూడా చెప్తున్నాను, ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే. అందువల్ల మంత్రి రాష్ట్రానికైనా నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అనేటువంటి మాటని మీరు అందరూ గుర్తుపెట్టుకోవచ్చు. అందువల్ల మన నియోజకవర్గాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా వెనకంజ వేయకుండా పనిచేస్తాననేటువంటి మాట. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సార్వత్రిక ఎన్నికలలో అఖండ మెజారిటీతో గెలుపొంది నిడదవోలు ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేసిన కందుల దుర్గేష్ కు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పదవి వరించడంతో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నిడదవోలు మండలంలోని విద్యేశ్వరం గ్రామం వద్ద నుండి బయలుదేరిన ఈ విజయోత్సవ ర్యాలీ నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారిని దర్శించడంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయోత్సవ ర్యాలీని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ విజయోత్సవ ర్యాలీలో అడుగడుగున కేక్ కటింగులతో, బాణసంచాలతో, మహిళల మంగళ హారతుల నడుమ ఆనందోత్సాహాలతో ముందుకు సాగింది. ఈ ర్యాలీలో భాగంగా విద్యేశ్వరం గ్రామంలోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని, గోపవరం గ్రామం నందు వేంచేసి ఉన్న గుబ్బలమ్మ తల్లి అమ్మవారిని, నిడదవోలు గ్రామదేవత నంగాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించిన పిదప నిడదవోలులోని అంబేద్కర్ వీధి వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి, సంత మార్కెట్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం తిమ్మరాజుపాలెంలోని శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు.
వచ్చే ఆశ వచ్చే సేన వచ్చే సత్తు వచ్చే గల 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 గాజుల కుండాలకు గుండె సేన మన 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 సేన జ్వలంతిని ప్రతీకరాగ్ని ఎన్సీఎన్ న్యూస్ లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణమునందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను నూతన ప్రభుత్వం రద్దు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచా కాల్చుతూ న్యాయవాదులు సంబరాలను అంబరాలంటించారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యేవారని, అటువంటి చీకటి చట్టాలను రద్దు చేసి నూతన ప్రభుత్వం ప్రజలకు మేలు చేసిందని, ఈ యాక్ట్ రద్దుకు కృషి చేసిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి న్యాయవాదులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ములగాల రవికుమార్, సెక్రటరీ ఆకుతోట సతీష్, జనరల్ సెక్రటరీ జి రవికుమార్, ట్రెజరర్ గంగాధర్, సీనియర్ న్యాయవాదులు మునగాల ప్రసాద్, యామన శ్రీనివాసరావు, దేవులపల్లి రవికుమార్, నక్కా వెంకటేశ్వరరావు, పేరూరి సాయిబాబా, ఉజ్జిన ప్రసన్న, షేక్ జమీలా, కంఠంశెట్టి బుజ్జి, విశ్వనాథ్, కర్రి వెంకటరమణ, ఫణితిన వీరాంజనేయ చౌదరి, ఉల్లూరి సతీష్, మత్తి అర్జునుడు, పట్టణ అభివృద్ధి జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ జువ్వల రాంబాబు మరియు న్యాయవాదులు పాల్గొన్నారు. ఐక్యత, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విజయం సాధించిన న్యాయవాదుల ఐక్యత, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విజయం సాధించిన న్యాయవాదుల ఐక్యత, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విజయం సాధించిన Thank you very much.
జై జనసేన. ఫస్ట్ పెట్టిన ఛానల్ అయిపోయింది. వెళ్ళిపోతా. అది కూడా కూడా పెట్టి ఆవిడ పెట్టాక ఇంకెవరికైనా ఉండగా ఉన్నదని న్యాయవాదులందరూ కూడా ఒక సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ పండగ చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని గత సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖు నుండి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ చట్టం యొక్క దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ప్రజలకు ఏ విధంగా నష్టం కలుగుతుంది ఆ చట్టం ద్వారా అనే విషయాన్ని మా న్యాయవాది కులం అందరూ కూడా అర్థం చేసుకుని తెలుసుకుని ప్రజలను చైతన్యవంతులు చేయడానికి అనేక నిరసన కార్యక్రమాలు సుమారు రెండు నెలల వరకు కోర్టులను బహిష్కరించి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందండి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని అప్పటి ప్రభుత్వానికి అనేక విధాలుగా నిరసన కార్యక్రమాల ద్వారా తెలియచేయడమే కాకుండా ప్రజలందరికీ కూడా అవగాహన కలిగించే విధంగా వివిధ కార్యక్రమాలు వివిధ గ్రామాలకు వెళ్ళి ప్రజలందరినీ చైతన్యవంతులు చేయడానికి మా న్యాయవాదులందరూ కూడా ఎంతో కృషి చేశారు. ఆ కృషి ఫలితంగా ఈ రోజున ఈ చట్టం కొత్త ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమాల్లో భాగంగానే అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ యొక్క చట్టం గురించి మా న్యాయవాదులందరూ కూడా వెళ్ళి అక్కడ వారికి వివరించడం జరిగింది. అలాగే నిరసన కార్యక్రమాల సమయంలో లోకల్ లీడర్స్ కూడా మన బూరుపల్లి శేషారావు గారు కానీ, అలాగే కుందల సత్యనారాయణ గారు కానీ, మన కొమ్మిని వెంకటేశ్వరరావు గారు, మన సిపిఎం రాంబాబు గారు, అదేవిధంగా జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ గారు, కారింకి వెంకటేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలా అన్ని వివిధ పార్టీల నుంచి కూడా వచ్చి మాకు మద్దతు తెలిపి ఈ కార్యక్రమం ఎంతో ముందుకెళ్ళడానికి మాకు సహకరించారు. అదేవిధంగా అదే సమయంలో ఈ యొక్క చట్టం యొక్క దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయో గ్రహించిన ప్రతిపక్ష నాయకులు కూడా మా ప్రభుత్వం వస్తే వెంటనే రెండో సంతకంగా ఈ చట్టాన్ని రిపీల్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న సాయంత్రం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని రిపీల్ చేస్తున్నట్టుగా సంతకం చేయడం జరిగింది. ఈ యొక్క విజయంలో మేజర్ పార్ట్ మా అడ్వకేట్స్దే ఉంది కనుక ఈ విజయం వెనకాల మా అడ్వకేట్స్ పాత్ర ఎంతో ఉందని తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ న్యాయవాదులందరూ కూడా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. న్యాయవాదులు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలరని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా తెలియజేస్తూ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా 2018లో విద్యానగర్లో 2 కోట్ల నిధులతో ప్రారంభమైన మినీ స్టేడియం నిర్మాణం ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ కక్షతో పనులు నిలిపివేసిన స్టేడియం పనులు వెంటనే ప్రారంభించాలని నిడదవోలు పట్టణ అభివృద్ధి జాయింట్ యాక్షన్ కమిటీ మినీ స్టేడియం సాధన కమిటీ కన్వీనర్ జువ్వల రాంబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ రోజు మినీ స్టేడియం నిర్మాణం పూర్తి చేయాలని స్టేడియం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జువ్వల రాంబాబు మాట్లాడుతూ భవిష్యత్తులో నిడదవోలు నియోజకవర్గం బాగా అభివృద్ధి అవుతుందని 2018లో స్టేడియం నిర్మాణానికి కృషి చేసిన మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావుకి ధన్యవాదాలు తెలిపారు. మంత్రివర్యులు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అది నెరవేర్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బొత్స కృష్ణ, సుంకవల్లి శ్రీధర్, లోకా భాస్కర్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. నిడదవోలు మినీ స్టేడియం నిర్మాణాన్ని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం విద్యానగర్లో మినీ స్టేడియం నిర్మాణం పూర్తి కాకుండా ఆగిపోయిన మినీ స్టేడియం దగ్గర నుంచి మాట్లాడుతాను. నా పేరు జువ్వల రాంబాబు. పట్టణ అభివృద్ధి జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా ఉన్నాను. అలాగే మినీ స్టేడియం సాధన కమిటీ కన్వీనర్గా కూడా నేను ఉన్నాను. ఈరోజు మరి 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, పెండ్యాల వెంకటకృష్ణారావు గారు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో ఈ విద్యానగర్లో ఈ పార్క్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2018లో టీడీపీ అధికారంలో ఉన్న సందర్భంలో క్రీడా వికాస కేంద్రం ఆధ్వర్యంలో 2 కోట్లతోటి మినీ స్టేడియం నిర్మాణానికి ఇక్కడ సంకల్పించారు. 2019లో ప్రభుత్వం మారింది, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా నిర్మాణ పనులు ప్రారంభమైనాయి. సుమారు 30-40 లక్షల పని లోన ప్రారంభమైంది. ఆ సమయంలో ప్రభుత్వం మారటంతో ఈ నిర్మాణాన్ని ఆపేశారు. రీటెండర్స్ అని రకరకాల పేర్లతోటి కక్ష సాధింపుగానే ఆపేశారు. ఇది చాలా దారుణం. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల యొక్క ఆరోగ్యాలు కాపాడటం కానీ లేదా క్రీడా కేంద్రాలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాలి. మున్సిపాలిటీ బాధ్యత కూడా, స్థానిక సంస్థల బాధ్యత కూడా. కానీ ఈ క్రీడా వికాస్ కేంద్రం మినీ స్టేడియం నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. జిల్లాలో అన్ని పట్టణాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో, అక్కడ కొవ్వూరు లాంటి పట్టణాల్లో, తణుకు, తాడేపల్లిగూడ లాంటి పట్టణాల్లో కూడా 2-3 క్రీడా కేంద్రాలు, మరి అందరికీ కూడా అథ్లెట్స్కి, క్రీడాకారులకి ఆడుకోవడానికి చక్కటి అవకాశాలు ఉన్న స్టేడియంలు ఉన్నాయి. కానీ నిడదవోలుకి అది లేదు. కాబట్టి తక్షణమే ఈ మినీ స్టేడియం నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. నిడదవోలు పట్టణంలో ఒకప్పుడు, ఇప్పుడు కూడా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారులకి స్థానం కల్పించిన ఊరిది. అనేక క్రీడల్లోనూ అథ్లెట్స్ కాను లేదా సైన్యంలో చేరేవాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లో చేరేవాళ్ళకి, ఆటగాళ్ళకి ఈ ఊరు ప్రసిద్ధి. ఒకప్పుడు జిల్లాలోనే ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న గ్రామం నిడదవోలు పట్టణం. అలాంటిది ఈ రోజున పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ క్రీడా స్థలాలు పట్టణంలో లేకపోవడం వల్ల చాలామంది లాస్ అవుతున్నారు. అలాగే వాకర్స్ కూడా సరైన ట్రాక్ లేకపోవడం కూడా జరుగుతుంది. మరి క్రీడాకారులు, మరి సైన్యంలో చేరేవాళ్ళు, అథ్లెట్స్కి కూడా ట్రాక్లు లేకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కాలేజీలో వాళ్ళు, కాలేజీ మేనేజ్మెంట్ ఒకవేళ ఇక్కడ గ్రౌండ్లో నడవటానికి వీల్లేదంటే నడవటానికి కూడా లేదు. ఇక్కడ ఆ ఖాళీ స్థలాల్లో ఎవరెవరు ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లోకి వెళ్ళి నడిచే పరిస్థితి ఈ రోజున వచ్చింది. కాబట్టి మేము వెంటనే కూడా అప్పీల్ చేస్తున్నాం. ఖచ్చితంగా 2 కోట్ల రూపాయలతోటి ఈ పనులు ప్రారంభించారు. ప్రభుత్వం మారుతుందో ఆపేశారు. మరి దానికి తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకున్నారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం, అలాగే మంత్రి గారు, మరి మన శాసనసభ్యులు మొట్టమొదటిసారి నిడదవోలు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి అనేది నిడదవోలు నియోజకవర్గానికి వచ్చింది. మరి మేమంతా కూడా చాలా సంతోషాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. నిడదవోలు నియోజకవర్గానికి, నిడదవోలు పట్టణానికి మంచి రోజులు వచ్చినాయని అభివృద్ధిలో. కాబట్టి ఖచ్చితంగా ఏ పట్టణం అయితే క్రీడాకారులకి లేదా ఆట స్థలాలు కేటాయింపులు ఎక్కువ జరుగుతాయో మరి ఆ ఊరల్లో కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. మరి మొదటి ప్రాముఖ్యతగా మంత్రి గారు శ్రీ కందుల దుర్గేష్ గారు ఈ సమస్యల పట్ల, క్రీడా స్థలాల పట్ల, ఈ గ్రౌండ్ల పట్ల ఒక్కసారి పరిశీలన చేసి వెంటనే పరిష్కరించడానికి చొరవ చూపాలని చెప్పేసి మేమంతా కూడా పట్టణ అభివృద్ధి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున, అలాగే మినీ స్టేడియం తరఫున మేము మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దలు కూడా ఆలోచించి దీన్ని వెంటనే, ఈ స్టేడియం నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. నమస్కారం అండి, నా పేరు కృష్ణ, మాది వారియర్స్ జిమ్. నేను 17 సంవత్సరాలు
ఆర్మీలో సర్వీస్ చేసి వచ్చి మన నిడదవోలు గ్రామంలో జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి మా స్పోర్ట్స్ మ్యాన్ల తరపు నుండి మేము కోరుకునేది ఏంటి అంటే, నిడదవోలులో పోలీస్ ట్రైనింగ్లకు కానీ ఆట స్థలాలకు కానీ ఎటువంటి ఉపయోగము లేకుండా పోయిన నిడదవోలులో తయారైపోయింది ఇక్కడ. కాబట్టి మాకు మా పోలీస్ ట్రైనింగ్కి తర్వాత ఆట స్థలాలని రన్నింగ్ ట్రాక్లని ఏర్పాటు చేయాలని ఈ మినీ స్టేడియం సాధన కమిటీ తరపు నుండి మేము స్పోర్ట్స్ మ్యాన్లు అందరం కలిపి దుర్గేష్ గారికి కోరుచున్నాము. మీరు మొట్టమొదటిసారిగా మన నిడదవోలు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మంత్రిగా నియమితులైనందుకు మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మా నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేస్తారని, మా క్రీడాకారులని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ స్టేడియాన్ని తర్వాత ట్రాక్ని నిర్మిస్తారని కోరుకుంటున్నాం. మినీ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేయాలి. నిడదవోలు విద్యానగర్లో మినీ స్టేడియం నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి. క్రీడాకారులకి ట్రాక్స్ ఏర్పాటు చేయాలి. క్రీడాకారులకి క్రీడా స్థలాలను ఏర్పాటు చేయాలి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.